మా నాకు ఈ అమ్మాయి బాగా నచ్చిందమ్మా. రేయ్ ఏమంటున్నావురా? నువ్వెప్పుడు తనకి లవ్ చెప్పావు, తనెప్పుడు నీ లవ్ లో పడింది? ఎలా లవ్ లో పడేశానన్నది కథ కాదు సార్, లవ్ లో ప్రాబ్లం ఏంటన్నదే కదా. భయ్యా నా పిల్ల బిల్లు ఎంత? 3600. 3600? 56,000? అయ్యయ్యో, అర్జెంటుగా 1,00,000 పంపరా, ఇంకో 60,000 కావాలరా. చీపా ఎలారా 4 సంవత్సరాలు దీంతో రిలేషన్షిప్ లో ఉన్నావు? రఘు, అమ్మ ఇంట్లో లేదు, బెంగళూరుకి పని మీద వెళ్ళింది. నువ్వు వస్తావా? వెంటనే వస్తాను. కౌగిలించుకున్నాడు సార్. పర్సనల్ లోన్ అప్రూవ్ అయింది మచ్చా. అవంతికని జేబులన్నీ ఖాళీ చేసేస్తుందా? కుటుంబాన్ని పోషించడం కోసం స్విగ్గీ జొమాటో వాడు కూడా అంత తిరిగి ఉండడు. తన గురించి నేను అంత తిరిగాను. అయ్యో, డబ్బులు ఎప్పుడు కడతారు సార్ అసలు? ఇప్పుడు వచ్చి తీసుకెళ్తావు? ఎప్పుడు పని చేస్తావురా నువ్వు? ఈ 4 ఏళ్ల లవ్ లో నేను తన కోసం చేసినవన్నీ ఓ 4 నెలలు తనని నా కోసం చేయమనండి. వెల్కమ్ టు మెన్స్ వరల్డ్. నాకు మందు కొనిస్తావా? సక్సెస్. లవ్ లో అబ్బాయిలు చేసేవన్నీ మనం చేయడం కుదరదు. బ్రేకప్ ని నార్మలైజ్ చేయమన్నా పర్వాలేదు, వీడు దాన్ని లీగలైజ్ చేయమంటున్నాడు. ఇంకా పోయే కొద్ది తలనొప్పి ఎక్కువైపోతుంది. నా వల్ల కాదురా సామి. ఇప్పుడు అర్థమైందా మగాళ్ళ కష్టం ఎలా ఉంటుందో? నా కూతురు క్రెడిట్ కార్డ్ అప్లై చేసిందా? అప్పు అనేది క్యాన్సర్ లాంటిది బాబు. మీ వెయిట్ ఎంత? నా మొత్తం ప్రేమే అతను. అసలు ఇవి నాకు వద్దే వద్దు సార్. లవ్ లో అవంతికగా ఉండడం ఈజీ, కానీ రఘుగా ఉండడం చాలా కష్టం. చదువు ఉద్యోగం అమ్మాయిలకి హక్కు, కానీ అబ్బాయిలకి అది బాధ్యత. డబ్బులు దాచిపెట్టుకుని ఏవైనా కొనుక్కోవచ్చు, కానీ ఏదో కొనాలని అప్పులు పాలవ్వకూడదు. నేను నీకు అది చేశాను ఇది చేశానని చెప్పి నువ్వు నాకు నేను చేసినవన్నీ తిరిగి చేయమని చెప్పడం లవ్ కాదురా. ఏదేమైనా నేను నిన్ను వదలని చెప్పడమేరా లవ్వు. మీరిద్దరు లవర్సా? అవును సార్. అరే లేచి వెళ్ళండి, విడిపోయి మా ఆఫీస్కి వచ్చి పంచాయతీ పెట్టాం.